హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం కాకరకాయ వేపుడు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి, అందులో జీలకర్ర, ఆవాలు అండ్ కొన్ని పప్పులు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్ మీద. అండ్ దెన్ అవి కొంచెం చిటపటలాడాక కొంచెం కర్రీ లీఫ్ అంటే కరివేపాకు, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్లేమ్ కొంచెం తగ్గించి నీట్గా ఫ్రై చేసుకోండి. సో అలా అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో దాట్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కరివేపాకు ఫ్రెష్ది వాడండి. అవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక చిటికెడు పసుపు కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసి చిన్న ఫ్లేమ్ పెట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే, నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో దట్ మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నీట్గా వేసుకొని కలుపుకోండి. ఈ కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఏంటంటే చేదు అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి కారం వేయాలి. దానికోసం మేము వెల్లుల్లి ప్లస్ జీలకర్ర ఇంకా కొద్దిగా కారం వేసి రోటిలో నూరి కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇందులో మనం కావాలంటే కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఈరోజు ధనియాలు అయిపోయినాయి. సో అందులో మేము డైరెక్ట్ ధనియా పౌడర్ వేసేస్తున్నాం. సో అదేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కాకరకాయలు దూరగా అయినాయో లేదో చూసుకుందాం. ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. ఇలానే కొద్దిసేపు అయ్యాక చూడండి, ఈ కలర్ వచ్చాక మనం కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది పోవాలి కాబట్టి జస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ దీంట్లో మనము ఇది వరకు మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఏంటంటే కాకరకాయలో ఉన్న పచ్చితనం అనేది పోవాలి. సో బాగా మిక్స్ చేసి చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉడకబెట్టి లాస్ట్కి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయచ్చు స్టవ్. అంతే, నైస్ కాకరకాయ రెడీ అయిపోయింది. కాకరకాయ వేపుడు. తర్వాత దీన్ని పప్పుతో కానీ లేదంటే ఉట్టి ఫ్రై అయినా సరే తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ట్రై చేసి కామెంట్స్ చేయండి.